హల్లెలూయా. మీకు విశ్వాసం లేదా? మీరే మీరు మీకు విశ్వాసం లేదు, కళ్ళు మూసుకోవట్లేదండి. మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారా? మీరు నమ్ముకోలే, ఫస్ట్ టైం వచ్చారు. యేసు ప్రభు అంటే తెలియదు. కుమారి ఎవరు ఇక్కడ? చాలా వేదనతో వచ్చావు, చాలా బాధతో వచ్చావు. ప్రార్థన చేయడం కూడా నీకు రావట్లే, అక్కడుండి ప్రార్థన చేయడం కూడా రావట్లేదు. యేసు ప్రభు అంటే తెలియదు, కానీ యేసు ప్రభు కన్నులు మీ మీద పడ్డాయి. ఏమనిపిస్తుంది చెల్లెమ్మ నీకు? చెప్పు చెల్లెమ్మ. దేవుడున్నాడా ఇక్కడ? ఉన్నాడన్నా. పాస్టర్ అమ్మ తేజను నడిపించేది ఎవరు? దేవుడు అన్న. ఒక అన్యురాలు చెబుతుంది సాక్ష్యం. ఎవరు కావాలి మీకు? పాప కావాలా, బాబు కావాలా? అమ్మా ఎవరైనా పర్లేదన్న, ఒక్కరు పుడితే చాలు. ఒక్కరు పుడితే చాలు. అసలు చర్చికి ఎప్పుడు వెళ్ళలే? మీరు ఎప్పుడు వెళ్ళలే? తెలీదు అన్న అసలు. మీకేమనిపిస్తుంది బ్రదర్? అందరికీ అనిపించిందే నాకు అనిపిస్తుంది. అందరికీ అనిపించిందే నాకు అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది మీకు? మమ్మల్ని ఎవరో పిల్లరేమో అనుకున్నాం. మేమైతే పిల్లవలేమో అనుకున్నాం. నేనైతే అదే అనుకున్నాను. వాళ్ళని పిలుస్తుంటే నన్ను పిలుస్తారా పిల్లరా? వాళ్ళందరూ యేసు ప్రభువుని నమ్ముకున్నారు. అసలు నేనెవరో తెలియదు, నన్ను పిలుస్తారా లేదా అని నేను అదే అనుకున్నాను. కానీ పిలిచారు. ఎవరు పిలిచింది? దేవుడే సార్. దేవుడా. రమేష్ ఎవరు? నేనే సార్. హల్లెలూయా. దేవుడు కార్యం చేస్తాడు. ఏం పేరు మీ పేరు? రమేష్. రమేష్. చెల్లెమ్మ ఏమనిపిస్తుంది? నిజమే అన్న, దేవుడు ఉన్నాడు. రమేష్.